హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరి కోసం నేను చికెన్ డబల్ మసాలా దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం నేను 750 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను విత్ లెగ్ పీసెస్. సో చికెన్ డబల్ మసాలా బిర్యానీ కోసం నేను తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ ఇవి. చికెన్లోకి మనకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, పసుపు, ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి మిక్స్డ్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. గ్రేవీ కోసం డబల్ మసాలా కోసం మనం కర్డ్ని ఎక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేసుకుంటున్నాము. అండ్ ఒక్క చెక్క నిమ్మరసం. నేను ఇలా చక్కగా హ్యాండ్స్ తోటే స్మాష్గా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సాల్ట్ నేను నార్మల్గానే వేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం రైస్ ఉడికించేటప్పుడు వేస్తాం కాబట్టి. సో ఫైనల్గా దీన్ని ఒక 1 hour మనం ఫ్రిడ్జ్లో ఉంచుదాం. 1 hour ఉంచుకోవచ్చు, టైం ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు, 2 to 3 hours. బాస్మతి రైస్లో ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, సాజీరా, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, టేస్టింగ్ సాల్ట్ ఫర్ బిర్యానీ. ఈ దినుసులన్నీ మనం బిర్యానీ వాటిలలో యాడ్ చేసుకోవాలి. 3 చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు. ఫ్రెష్ నెయ్యి 1 స్పూన్ వేసుకుందాం. ఇది అత్తయ్య నిన్ననే చేశారు. నెయ్యి నార్మల్గా అంటుకోకుండా మెత్తగా రాకుండా ఉండడానికి వేస్తారు, పలుకుగా రావడానికి. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం మనం. చికెన్ని మ్యారినేట్ చేశాక 2 hours మన చికెన్ ఎలా ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం బిర్యానీ గిన్నెలో వేసుకుందాం. కొంచెం నెయ్యి అడుగంటకుండా బాగా అప్లై చేసుకుందాం. చికెన్ని మనం లేయర్స్గా అప్లై చేసుకుందాం. యాక్చువల్గా చికెన్ని కొందరు ఉడికించి హాఫ్ ఉడికాక రైస్ని వేసుకుంటారు, కానీ అలా చేసి దాన్ని దమ్ బిర్యానీ అనరు అని నా ఫీలింగ్. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, కానీ నేను మాత్రం ఇలా చేస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది కాచి చల్లార్చిన వేడి ఆయిల్. సో మన బగారా రైస్ ఉడికింది. మేము బగారా రైస్ అంటాం. ఈ మాత్రం చాలు, ఎందుకంటే దమ్ అయ్యేటప్పుడు మిగతా దొరుకుతుంది. ఫైనల్ స్టెప్, మ్యారినేట్ చేసిన చికెన్లో లేయర్స్గా రైస్ అప్లై చేసుకోవాలి. సో ఇందులోకి మనం కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేద్దాము. బిర్యానీకి అసలైన టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ తోటే వస్తుంది. సో ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఫైనల్గా మనం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం డబల్ మసాలా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి. చెప్తున్నాను, నేను ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయడం లేదు, బికాస్ హెల్త్కి మంచిది కాదు, దట్టు హోమ్ మేడ్ కాబట్టి. సో ఫైనల్గా మనం దమ్ పెట్టేద్దాం. లెట్స్ గో. హై ఫ్లేమ్లో ఒక 20 minutes, లో ఫ్లేమ్లో ఒక 15 minutes
దమ్ పెట్టేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను గోధుమ పిండి ఏం యూజ్ చేయడం లేదు. హియర్ వి గో. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దిస్ ఇస్ టేస్టింగ్ టైం. లెట్స్ గో. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు మాత్రం బిర్యానీ ఉన్నప్పుడు థమ్స్ అప్ తప్పకుండా కావాలి. ఆసమ్.